అంటే ఆయన మేడ పెట్టుకుందాం అది. ఇంకా రండి. వెరీ గుడ్ అమ్మగారు. ప్రభుని గణపరిచి
ప్రియమైన దేవుని వారులారా, ఈ రాత్రికాల సమయంలో ఇక ప్రశాంతమైనటువంటి ప్రకృతులు దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా దేవుని గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలు మన మనఃసాక్షులను ఆలోచన చేసుకుంటూ సరి చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చేర్చబడిన వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే నేడు ఈ కార్యక్రమానికి ప్రకటించినటువంటి ప్రకటనలను బట్టి మరి ఎంతమంది అయితే రావాలో అనేది కొలత చెప్పలేదు, కానీ అందరూ రావాలి అని ప్రకటించాం. కాబట్టి రాని వారు ఇంకా ఎవరైతే ఉన్నారో ఏర్పాటు చేయబడినటువంటి 7 సహకారులు వారు లిస్ట్ తీసుకొని రేపు బుధవారం నాడు శుక్రవారం నాడు ఒకసారి చదివి వినిపించండి. రాని వారందరూ ఏర్పాటు చేయబడినటువంటి వారిలో కూడా 7 ఎవరు రాలేదు వారందరూ కూడా నమోదు చేయండి. అది శుక్రవారం ఆదివారం ప్రసంగాలు ఒకసారి దేవుడు అప్పగిస్తున్నటువంటి పనులు అందులో కొద్దిగానైనా సరే మీకు బాధ్యతను నేర్పించాలి. ఈ కాలం గతించిపోతుంది కదా, మన ఆయుష్కాలం చిన్నది కదా, మనం దేవుని పనులు చేయాలనే ఆలోచనతో, బలవంతులుగా ఉండాలనే ఆలోచనతో మీరు దేవుని పనిలో సిద్ధంగా ఉండండి. దేవుని కార్యక్రమాలకు సహకారులుగా ఉండండి అని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తారు. కానీ ఇంకా ఎవరైతే రాలేదో వారి లిస్ట్ అంతా నేను అడగకుండానే ఏమండి పిల్లలు ఇంకా ఎవరైతే ఇక్కడ మన కొత్తూరు పరిచర్యలో ఉన్నవారు స్త్రీలుగా ఏర్పాటు చేసామో వారు రాయగలిగిన వారు వాళ్ళ పేర్లను బుధవారం నాడు రాయమన్నారని చెప్పండి. రాయండి. సంఘంలో దేవుని సంఘంలో చదివిద్దాం. అలాగే వజ్రకోటలో ఉన్నవారు కూడా రాలేని వారు కూడా లిస్టు తీసుకోండి. అది దేవుని సంఘంలో చదివి వినిపించడం మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనం మరలా జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల దగ్గరికి మనం వెళ్ళి అక్కడి నుంచి చదువు. 16వ వచనం, 17వ వచనం, 18, 20వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న వారు అందరూ తెరిచి చూసుకుంటే ఎవరో ఒక చదువుతున్నారు, మిగతా వాళ్ళు చూడండి. ఆయనకు మృక్కురి గాని కొందరు సందేహించరు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనవలెను వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి ఆయన జీవిత కాలంలో చేయవలసిన పనులన్నీ సత్క్రియలు చేసి చివరిగా ప్రాణం పెట్టి మరలా తిరిగి లేచి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడిన వేళలో శిష్యులందరూ ఆ గొలలి కొండ మీదకి వచ్చినప్పుడు అక్కడ శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి.
మీరు సమస్త జనులను మీరు ఏం చేయాలంటే శిష్యులుగా చేయాలి. ఎందుకంటే నాకు పరలోకమందును భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది. సర్వాధికారము యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిందని చెప్తున్నాడు. ఎందుకంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు కదా. ఎక్కడెక్కడ ఇచ్చాడట? భూమి మీద, పరలోకంలో. అతో అన్నిటిలో అధికారం తండ్రి కుమారునికి అనుగ్రహించాడు. ఆ అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, మీకు ఒక అధికారాన్ని, మీకు ఒక బాధ్యతను మీకు అప్పగిస్తున్నాను. ఏంటి ఆ బాధ్యత అంటే అక్కడ చెప్తున్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. వారికి మీరు ఏం చేయాలి? మీరు బోధించాలి అంటున్నాడు, మీరు ప్రకటించాలి అంటున్నాడు. నేను బోధించిన సంగతులు వారికి ఆజ్ఞాపించండి అంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు తర్వాత వారసత్వంగా దేవుని పనిలో పాలుభాగస్తులుగా అపొస్తలుకి ఆ యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఆయన వెంబడించిన 12 మంది శిష్యులు. ప్రభువారు చెబుతున్నటువంటి ఆజ్ఞ అది క్లారిటీగా 16:15 మార్కు సువార్తలో చూడండి. మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగిస్తున్నటువంటి బాధ్యతలు. క్రైస్తవునిగా ఏ ఒక్కరైతే ఉన్నారో వారందరికీ వారానికి 2 గంటలు పరిమితంగా ఉండే భక్తి కాక ఉపవాసాలని మరొక కూటాలని అదే 2-3 గంటలు పరిమితం కలిగిందే. 2 గంటల కంటే 3 గంటల కంటే ఎక్కువ ఉండరు. భోజనాల దగ్గర అయితే 2 గంటలు 3 గంటలైనా ఉంటారు, లైన్లో ఉంటారు. ఉండరా? మస్తారికి భోజనాలు అనుకోండి 3-5 దాకా కొండలు కడుగుతూ ఉంటాం. అది పెద్ద ఇసుకగా ఉండదు. వడ్డించడం, ఆకలి తీయడం, కంచాలు కడగడం, ఇవన్నీ చేయడం, అవన్నీ కడగడం మీద మంచిదే, అది చేయడం మంచిదే, పరిచర్య. కానీ దేవుని పని అనేది వారానికి 1-2 గంటలు అని భక్తి జీవితానికి ఇది సరిపోద్ది అని క్రైస్తవ్యము అనాలోచనగా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల ద్వారా యావత్ ప్రపంచానికి ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. అక్కడ అపొస్తలులకే చెప్పినట్లుగా మనకు ఆ సువార్తలలో ఉంటుంది. కానీ అపొస్తలులు క్రైస్తవులకు బాధ్యతలను అప్పగించారు. అపొస్తలులు ఏం చేశారు? క్రైస్తవులైన వారి మీద ఈ బాధ్యతలను అప్పగించారు. అయితే ప్రతి క్రైస్తవుడికి, క్రీస్తుని అంగీకరించిన నమ్మిన ప్రతి క్రైస్తవుడికి ప్రతి వారానికి లేకపోతే ఏదో వారంలో 3 రోజులు 1-2 గంటలు పరిమితంగా భక్తి చేయటం కాదు. ప్రతి ఒక్కరూ క్రీస్తును నమ్మటం వెనక బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ ఆ మహిమ గల వరాన్ని పొంది క్రైస్తవుడు అయిన తర్వాత ఏం చెయ్యాలని అనేది దైవ సంకల్పంలో ఉంది, దేవుని ఆలోచనలో ఉంది. ప్రభుని నమ్ముకున్నామండి, పర్వాలేదే, యేసు ప్రభుని నమ్ముకున్నావా, చాలా మంచిది అనుకొని ఎవరు మట్టుకు వారి యొక్క మీదట ఒబ్బడిగా ఉంటే చాలు, భక్తిగా ఉంటే చాలు. పిల్లలు పాడారు, 4 గోడల మధ్య నలిగిపోవడం కాక 4 గోడల మధ్య ఏం చేస్తాం? ఎప్పుడు 4 గోడల మధ్య ఆ గుడిలోనే, ఆ గదిలోనే ఉంటాం తప్ప బయటికి రాం. ఏం చేస్తారండి?
ఇంకేదంటే అది దేవుడి గది, అది దేవుని సన్నిధి. 4 గోడల మధ్య ప్రార్థన చేస్తాం. సమాజంలోనికి వచ్చే సువార్తను ప్రకటించాలి. అందుకే నలిగిపోవటం కాక నలుదిక్కులకి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. మరి నలుదిక్కులకి వెళ్ళి సువార్త ప్రకటించడం అంటే మాటలా? అది చెప్పాలి. నిజంగా ఆలోచించాలంటే సంఘమంతా, సహోదరులంతా కలిసి ఒక అవగాహనతో, ఆలోచనతో దేవుని కార్యక్రమాలు చేయాలి. ఈనాడు ఉన్న పరిస్థితులను బట్టి ఆనాడు ఒకరిద్దరు ముగ్గురిగా వెళ్ళినా సువార్త ప్రకటించారు. కానీ ఈనాడు ఏ ప్రాంతంలో చూసినా సరే 10ల కొలది చర్చలు ఉన్నాయి, 100ల కొలది క్రైస్తవులు ఉన్నారు. కానీ సువార్తకు ఎంతమంది వెళ్తారంటే అమ్మగారు, అయ్యగారు. ఎంతమంది వెళ్తారండి? అమ్మగారు, అయ్యగారు. ఎక్కడికి వెళ్తుందంటే సువార్త. ఎందుకు? 300 సువార్తకే, 500 సువార్తకి వెళ్ళి తిరిగి రావడమే తప్ప బాధ్యత గల సువార్త మాత్రం కాదు. అయితే సువార్త అనేది, ఈ బాధ్యత అనేది అమ్మగారు, అయ్యగారు అని పిలిపించుకునే వారికి మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుని మీద ఈ బాధ్యతలు ఉన్నది. కాబట్టి మనకు ఈ భూమి మీద బ్రతకటానికి ఒక ఉదాహరణగా మన జీవనోపాధికి సంబంధించిన పనులు ఎలాంటివో, ప్రతిరోజు మన కూలి పని, మన డ్యూటీలు, మన వ్యాపారాలు ఎలాంటివో. వ్యాపారాలు ఎలా ఉంటాయి? ప్రాణాధారంగా ఉంటాయి. వేలకు వేలు వచ్చేస్తుంటాయి, 100లు కదండి. కూలి పనుడికైతే ఒళ్ళు నలిగిపోతుంది 300కి 400. అంచేత పని మాట వేలకు లక్షల కొలది వచ్చేసి కూడా ఉంటాయి, వేల కొలది ఉంటాయి. వాళ్ళకి చాలా మరి జీవనాధారం. అంచేత విడిచిపెట్టరు, పని మానుకోరు, కూలి పని మానుకోరు, మంచిదే చేసుకోవాలి. కానీ దేవుని పని ప్రాణాధారంగా భావించాలి. అయ్యో నా ప్రాణానికి ఆధారం సువార్త ప్రకటించటం. ఎన్నో పనులు ఉంటాయి, నాకు ఉంటాయి, మీకుంటాయి, బాధ్యతలు ఉంటాయి. కానీ అన్నిటికంటే జీవనాధారం కంటే, జీవనోపాధి కంటే దేవుని సువార్త ప్రకటించడం అనేది ప్రాణాధారం. ఈనాడు మత పిచ్చి వాళ్ళే ప్రాణాధారంగా భావిస్తున్నారు. కానీ సమాజంలో ఒక మనిషిని మార్చడం అనేది వారికి ప్రాణం పోయటంతో సమానం. వారికి ప్రాణాలు తీయడానికి పనిగా పెట్టుకుంటున్నారు అనేక మంది. కానీ ప్రాణాలు పోసే బాధ్యత క్రైస్తవునికి ఉంది. అంచేత క్రైస్తవుడు అయిన తర్వాత క్రైస్తవుని పట్ల దేవుని సంకల్పం ఏంటంటే, ఇదిగో ఈ పనులు, బాధ్యతలు మీ మీద ఉన్నాయి అని వాక్యం చెబుతుంది. ఏ పనులు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు ఏం చేయాలంటే సువార్తను మీరు ప్రకటించాలి. ప్రకటించవలసిన బాధ్యత ఉంది. అది ప్రతి క్రైస్తవుని మీద ఉంది. అది తండ్రి ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి మీద, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అపొస్తలుల మీద, అపొస్తలుల ద్వారా ప్రతి క్రైస్తవుని మీద ఉంది. అంటే అపొస్తలులు కూడా బాధ్యతను నమ్మినటువంటి శిష్యులకు అప్పగించాలి. అందుకే మీరు పనులు చేయాలి. ఇంకేదంటే పని చేయవానికే జీతానికి తీసుకునేటువంటి అర్హత ఉంది, లేకపోతే వారికి హక్కు లేదు. అయినప్పటికీ ఇలాంటి వాక్య భాగాలు ఈ సువార్తల్లో రాయబడిన, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి, సువార్తను ప్రకటించండి అని వ్రాయబడిన, ఇలా వ్రాయబడి 2000 సంవత్సరాలైనా క్రైస్తవుల యొక్క నేత్రాలకి ఎక్కడ, మనోనేత్రాలకి కనబడటం లేదు. 4 గోడల మధ్య గుడికి పరిమితమై ఉన్నారు. అందుకనే దేవుని యొక్క మహాసంకల్పాన్ని దేవుడు నెరవేర్చుకుంటాడు. కనుక ఈ తరంలో పుట్టినటువంటి మహనీయులు జయశాలి గారు వాక్య పరిశోధన చేసి ప్రతి క్రైస్తవుడు సువార్త ప్రకటించవలసిన బాధ్యత కలిగి ఉన్నాడు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క పని బాధ్యతలు తీసుకోవాలి. ప్రార్థన ఒకటి కలిగి, ఎవరిని తిట్టకుండా, ఎవరిని నిందించకుండా, వందనాలు చెప్పుకుంటూ సత్ప్రవర్తన కలిగి ఉంటే
మీరు మోక్షానికి వెళ్ళిపోరు కానీ సత్క్రియలు కూడా చేయాలని బోధించిన మహనీయులు ఈ తరానికి మంచి ప్రేరణ ఇచ్చారు. మీ బాక్స్ పనిచేస్తుండవు వజ్రకోవడం ఏమన్నా వజ్రకోట ఛార్జింగ్ బాక్స్ స్వల్పాన్ని బట్టి ఈ సువార్త అనేది సర్వ సమాజానికి సమస్త లోకానికి అందించబడాలనేటువంటి దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశం చొప్పునే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగి దేవుని పనిలో పాలుభాగస్తులుగా ఉండాలనేది వాక్యంలో ఉన్నటువంటి ప్రేరణ. నిజంగా సువార్త అనేది ప్రతి వ్యక్తిని ప్రేరేపింపచేస్తుంది, ఆకర్షిస్తుంది. తన జీవితాన్ని, పాపపు జీవితాన్ని, లోపాలని ఆలోచింపు చేస్తుంది సువార్త. అంటే సువార్త అనేటువంటి ఈ ప్రకటన, సువార్త అనేటువంటి యొక్క ఉన్నతమైనటువంటి ఆ బాధ్యత గల పని ప్రతి క్రైస్తవుడు విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి అప్పగించబడినటువంటి పనులు. అందుకే ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు. అంచేతన్న ఒక కేవలం నమ్మితేనే మనిషి పరలోకానికి వెళ్ళిపోతాడని అనుకోకుండా విశ్వసించిన ప్రతి ఒక్కరి మీద ఒక పని ఉంది, ఒక బాధ్యత ఉంది, దేవుని ఆజ్ఞ ఉందనే విషయం తెలుసుకోవాలి. ఈనాటి ఈ వాక్య సారాంశం ప్రతి క్రైస్తవునికి పని ఉందని. క్రైస్తవుడు అంటేనే పని అని అర్థం. ఇంకా చెప్పాలంటే క్రైస్తవుడు అంటేనే పని. అది దేవుని పనులు చేసేవాడని, రక్షకుడు అని. ఒక రక్షక భటులు ఉంటారు బాధ్యతగా, రక్షణ వ్యవస్థ. అది సమాజాన్ని భద్రతంగా కాపాడుతూ భద్రతనిస్తారు రక్షక భటులు. మరి క్రైస్తవుడు అనేటువంటి వాడు రక్షించేవాడిగా బాధ్యత కలిగి జీవించాలని వాక్యం తెలియచేస్తుందంటే దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోకూడదని దేవుని ఉద్దేశం. అందుకనే వాక్యము ప్రకటించబడాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలంటే వాక్యం ప్రకటించబడాలి. అలా ప్రకటించబడటానికి ఈ భూమి మీద మొట్టమొదటిగా మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన ప్రకటించడం ప్రారంభించారు. ఆయన మొట్టమొదట చేసిన పని ఏంటంటే ప్రకటించటం, సువార్తను ప్రకటించటం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. ఆయన వెంబడించినటువంటి శిష్యులు, నమ్మిన వారు అందరూ ఆయన ఎత్తుక్కుంటున్నారంట, ఎక్కడున్నారని. ఎందుకంటే ఆయన సువార్తను ప్రారంభించిన సమయంలో మహా జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎంతో మంది మీద కనికరపడి స్వచ్ఛత కార్యక్రమాలు చేస్తున్నాడు. వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్నాడు. చనిపోయిన వారిని లేపుతున్నాడు. ఇంకా వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని బోధిస్తున్నాడు. అలా బోధిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన పెందల కడనే లేచి ఏం చేస్తానంటే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈలోగా
ఈ శిష్యులు సీమోను వీళ్ళందరూ ఏం చేస్తున్నారట? అతనితో కూడా నున్న వారును ఆయన వెతుకుచూ వెళ్ళి ఆయన కనుగొని, ఆయన వెనకున్న వారు వాళ్ళు ఎంత స్పీడ్గా ఉన్నారో చూడండి. ఎంతవరకు అయితే మాత్రం, ఎంత భక్తి ఉంటే మాత్రం తెల్లవారుజామునే వెళ్ళి వెతుక్కుంటున్నారు ప్రభుని చూడండి. ఇంకా ఆయనను వెంబడిస్తూ, ఆయన కార్యాలను చూస్తూ ఆయన్నే వెంబడించాలని తెల్లవారుజామునే వారు వెళ్ళి ప్రభుని వెతుక్కుంటున్నారు. మీరు వచ్చారా లేదా అని మేము వెతుక్కోవాలి, దిక్కులు మేము చూడాలి. వస్తే వస్తారు, ఇష్టమైతే లేకపోతే లేదు, మీ ఇష్టం. ప్రభుని వెతుక్కుంటూ తెల్లవారుజామున వెళ్ళిపోయారట. మన 9 అవుతుంది, 10 అవుతుంది, ఇంకా నాగేశ్వరయ్య గారు వస్తారు, సంపతి గారు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఆమెను ముగించి వెళ్ళిపోతాం. శిష్యులు చూడండి, వాళ్ళకి ఉన్న ఆసక్తి. మరి వినే కొలది తినే కొలది పర్వాలేదు అంటే ధీమా కొద్ది వచ్చేస్తుంది. ధీమా రాకూడదని అంతవరకు నమ్మకంగా ఉండాలి. మీరు ఎంత నేర్చుకున్నా, ఎంత తిన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎంతలో ఉన్నా నమ్మకాన్ని కోల్పోకూడదు. అంతవరకు నమ్మకంలోనా, నిరీక్షణలోనా, బోధలోనా ఎప్పుడు కూడా చెప్పిన సబ్జెక్టే కదా, చెప్పిన వాక్యాలే కదా, ఎప్పుడు బైబులే కదా, ఎప్పుడు అధ్యాయమే కదా అని సులకనగా తీసుకోకూడదు. రోజు తినే తిండే కదా మానేస్తావా? రోజు చేసే కూలి పనే కదా మానేస్తావా? చేసే వ్యాపారమే కదా, 10,000 పెద్ద లెక్కేం కాదని మానేస్తావు. ఆదివారం అయితే ఎవరు కనపడరు. ఆదివారం మనకు వ్యాపారం ఉందనుకొని కనపడరు, మరొక రోజు వ్యాపారం ఉందనుకొని కనపడడం. మరి ఎలాగ మనుషులు భూమి మీద జీవిస్తున్నారంటే అలా. దేవుని పని తక్కువ, వాళ్ళ కార్యాలు ఎక్కువ. నేను వెంబడించాను మనుషులను బట్టి జాలరులుగా చేస్తానన్ను అన్నందుకు ఆయన వెంట ఉంటూ, ఆయన కార్యాలను చూస్తూ, ఆయన బోధలను వింటూ, ఆయన వెంబడిస్తూ పెందల కాడనే లేచి ఆయన ఎత్తుకుంటూ అప్పుడు అంటున్నాడు ఆయన, అందరూ నేను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములోను ప్రభు అందరూ, ఇంకా మేమే కాదు చాలా మంది ఎదుర్కొంటున్నారంటే ప్రభు ఎక్కడున్నారో మాకు తెలుస్తుంది. సీమోను గారికి తెలుస్తుంది, ఆంద్రీ గారికి తెలుస్తుంది, యాకోబు గారికి తెలుస్తుంది. మీరు చూడండి బాబు ప్రభు ఎక్కడున్నారని స్వచ్ఛతలు జరిగించుకునే వాళ్ళు లైన్లో ఉన్నారు. ప్రభు బోధలు విని ప్రభు శిష్యులుగా ఉన్నట్టు వారు లైన్లో ఉన్నారు. అప్పుడు వెమ్మటనే వచ్చి అంటున్నాడు ఆయన, ఇతర సమీప గ్రామములో నేను ప్రకటించినట్లు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ప్రకటించినట్లు, నేను బోధించినట్లు, నేను సువార్త అందించినట్లుగా మనం వెళ్ళుదమ్ము రండి. ఇంది నిమిత్తమే కదా నేను పరలోకం నుండి బయలుదేరి వచ్చి పరలోకం నుండి బయలుదేరి వచ్చిన నీవు మర్చిపోయావు దేవుని పనులు చేయాలని. భూమి మీదకి వచ్చిన మనుషులు మర్చిపోయారు, దేవుని కార్యాలు చేయాలన్నా మర్చిపోతున్నారు. మరి ఈయన మర్చిపోతే ఇంకేముంది చెప్పండి? మనకు బ్రతుకుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన తండ్రి పనుల మీద దృష్టి కలిగిన వాడు, తండ్రి పనుల మీద ఆసక్తి కలిగిన వాడు. ఎల్లప్పుడూ ఆయన కార్యాలు నేను చేస్తాను అంటున్నాడు ఆయన. అందుకని ఇతర సమీప గ్రామంలో సువార్త ప్రకటించుటకు వెళ్దాం రండి, అక్కడ ప్రకటిద్దాం రండి అని వెళ్ళి ఆయన ప్రకటిస్తూ, వీరికి కూడా బోధన అందిస్తూ, మంచి ప్రేరణ ఇస్తూ, సమాజానికి ఎన్నో మంచి విషయాలను బోధిస్తున్నాడు. అందుకే మత్తయి సువార్తలు అంటున్నాడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో, ఏం చెయ్యాలని చెప్పానో, ఎలా ఉండాలని చెప్పానో, దుఃఖపడి వారు ధన్యులని చెప్పాను కదా, సాత్వికులు ధన్యులని చెప్పాను కదా, పొరుగు వాడిని ప్రేమించాలని చెప్పాను కదా, శత్రువులను ప్రేమించాలని చెప్పాను కదా. ఆ సువార్తలో ఇవన్నీ మీరు బోధించండి. నేను ఆజ్ఞాపించిన సంగతులన్నీ. అంటే సువార్తలో ఏముందంటే, సువార్తలో జ్ఞానం ఉంది, సువార్త మనిషిని వెలిగిస్తుంది, సువార్తలో మానవ జన్మ పరమార్థం ఉంది, సువార్తలో దేవుని మనసు ఉంది, సువార్తలో మనిషి పాపాన్ని పశ్చాత్తాప పడే విధంగా చేసే జ్ఞానం ఉంది, శక్తి ఉంది.
సువార్త వలన మోక్షం ఉంది, సువార్తలో ప్రేమ ఉంది. సువార్త అంటే మాటలు కాదు, అందుకే ప్రాణాధారంగా చూసుకోవాలి. అమ్మో అది నా భవిష్యత్తు, అది పరలోకానికి సాధనం. అది సువార్త అనేది. సువార్త ఏంటది? పరలోకానికి వెళ్ళే సాధనం. మేము వచ్చి ఏం చేయగలమని అంటే మంచి పాటలు పాడారు, పాటలో సువార్త, చక్కని పాటలు, దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులు అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మాటలు, ఇలాంటి సంగతులన్నీ ప్రతి ఒక్కరూ కూడా హృదయంలో భద్రపరుచుకొని చుట్టూ ఉన్న సమాజానికి అది ప్రకటించే బాధ్యత క్రైస్తవునిగా ఉంది. అందుకే ఒక్కరుగా కాకపోయినా సంఘమందరుగా దేవుని పిల్లలందరూ వెళ్ళి బాధ్యత కలిగి సువార్తను ప్రకటించారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు నేను ఎందుకే వచ్చాను, నేను బయలుదేరి వచ్చాను అంటున్నాడు. ఏ పని వచ్చాడంట? సువార్తను ప్రకటించటానికి. సువార్త అంత శక్తి అంటే సువార్త నమ్మే వారిని మారుస్తుంది, వారి మనసులను మారుస్తుంది, వారి జీవితాలను మారుస్తుంది, వారి నడవడిక అంతటిని కూడా సరిదిద్దుతుంది. సువార్తలో చాలా జ్ఞానం ఉంది. సువార్త అనేది మనుషులకి భూ సంబంధమైన ఆఫర్లు ఇచ్చేది కాదు, భూ సంబంధమైన అవసరతలను ఎర చూపించేది కాదు. సువార్త దేవుణ్ణి, దేవుడున్న లోకాన్ని, మనిషి పాపపు జీవితాన్ని పశ్చాత్తాప పడేటట్టుగా చేసేది సువార్త. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సువార్తను ప్రకటిస్తూ ఆ బాధ్యతని శిష్యులకి చూపిస్తూ అప్పగిస్తూ ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 5:13 చూడండి. మత్తయి సువార్త 5:13 ఎలాగ అప్పగించాడండి, ఏంటంటే ఎలా సూచిస్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు అవసరమా కదా? ఎవరికి అవసరం? అందరికీ అవసరం. కానీ అన్నిట్లో కాస్త నయము సవకనుకున్నది అదే సులువుగా. కాబట్టి మీరు లోకానికి ఏమై ఉన్నారంటే ఉప్పై ఉన్నారు. ఎవరిని? ఆ బాధ విన్న వారిని, శిష్యుల్ని, చుట్టూ ఉన్న సమాజాన్ని. మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు. అవసరం, ఉప్పు అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. అది లేనిది వారు ఏ ఆహారాన్ని తినలేరు, ఏ పదార్థాన్ని తినలేరు. తినగలరా? తినలేరు. అందుకే మీరు ఎలాగుండాలంటే ఈ చచ్చుబడిపోయిన సమాజానికి, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన సమాజాన్ని మీరు ఏం చేయాలంటే ఈ ఉప్పు ద్వారా మీరు ఉపకారించే సువార్త ద్వారా, ఈ సువార్త జ్ఞానం మీలో ఉండటం ద్వారా. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? క్రైస్తవుడిలోనే సారం లేకపోతే ఇంకేంటి చెప్పండి? క్రైస్తవుడిలోనే జ్ఞానం లేకపోతే, ఉప్పులోనే సారం లేకపోతే ఉప్పు ఎందుకు పని చేస్తుందండి? మూటలు కట్టి దాచుకుంటారా, బయటకు పారేస్తారా? అప్పుడు భద్రం చేసుకోరు. ఇంకా అంటున్నాడు చూడండి, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదని ప్రకృతిలో ఉన్న ఒక ఉప్పుని చెప్తున్నాడండి, ఒక పదార్థాన్ని. దాన్ని పోల్చి చెప్తున్నాడు. మీరు ఉప్పుగా ఉండాలి, ఉపకారులుగా ఉండాలి, ప్రయోజనకారులుగా ఉండాలి, రుచిగా ఉండాలి. రుచినిస్తుంది అది. రుచి చాలా మంది ఉప్పు చేపను తింటుంటారు చాలా ఇంట్రెస్ట్గా. ఏదో పడని వారు సప్పని చేపలు అంటారు తప్ప ఉప్పు చేప తిన్న వాళ్ళు అసలు ఏమన్నా వదులుతారండి. ఎంత టేస్ట్ అండి. ఒకసారి రాజీపేట వెళ్తే మాకు అయితే వండి పెట్టారు. అది నిజంగా మామూలు దానికంటే చాలా టేస్టీగా ఉంది, చాలా రుచిగా ఉండేసారు. ఆ వంటకం వాళ్ళకి తెలుసు కాబట్టి. ఏదో ఇది పచ్చిదా ఎండుదా అని తెలియకుండా మంచి పీసులు కట్ చేసుకోవాలి. అంత రుచికరమైనది. అంటే అది ఎంత విలువైనదో, ఎంత రుచైందో దేవునికి తెలుసు. అంతకంటే మీరు ఒరిజినల్ ఉప్పుగా లోకానికి మీరు అలా ఉన్నారు. లోకానికి
రుచి చచి లేక జీవితం ఎందుకో తెలియనట్టు వారికి మీరు రుచినివ్వాలి. ఎందుకు వచ్చింది బ్రతుకునేటువంటి వారికి రుచినివ్వాలి. బ్రతకలేమనేటువంటి వారికి బ్రతకాలని అనిపించాలి. దేవుని కొరకు బ్రతకండి. మీరు సావటానికి ఈ జీవితాలు మీవి కావు, ఆత్మలు మీవి కావు. దేవుని కొరకు బ్రతకటానికి లోకానికి వచ్చిన వారు. మానవ జన్మకు పరమార్థం ఉన్నదని నీ సువార్త ద్వారా, ఉప్పు ద్వారా మీరు రుచినిస్తే వారికి అర్థమై నిలబడతారు. ఈనాడు జీవితాలలో ఈ సువార్త జ్ఞానం వద్దనుకొని, అది వెర్రితనం అనుకొని ఎంతమంది జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. ఈ సువార్తలో ఉన్న వాస్తవం, ఒరిజినల్ జ్ఞానం ఎవరికైనా వింటే, వారికి బోధించబడితే వారు భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలంలో బ్రతుకుతారు. తినను తినకపోయినను బ్రతుకుతారు. ఎన్ని సమస్యలు వచ్చినా బ్రతుకుతారు. ఎందుకంటే వారిని బ్రతికించేది దేవుని వాక్యం. ఆ వాక్యం నీలో ఉంటే నువ్వు వాటిని పంచిపెట్టాలి, ఆ వాక్యాన్ని ఇవ్వాలి. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఎవరు ప్రకటించండి? అమ్మగారు, అయ్యగారే సువార్త సభలకు వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? డబ్బులు వచ్చి సభలకు వెళ్తారు అంతే. బ్యాగులు ఇచ్చి సభలకు వెళ్తారు. బ్యాగుల మీద పేర్లు రాసి ఉంటాయి చూడండి. వాళ్ళందరూ క్షేమంగా ఉప్పుగా ఉండి దేవుని మీద బాధ్యత కలిగి ఉంటే, గుడిలోకి వెళ్ళిన ఆ కొద్ది మంది అందరికి రుచిగా అయిపోవాలి, అందరినీ ఆకర్షించేవారు అయిపోవాలి, అందరికీ ప్రేరణ ఇచ్చేవారు అయిపోవాలి. కానీ రుచి పచ్చి లేని వారే ఉన్నారు చప్పగా. చదవండి 14 వచ్చిన, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మరొక ఉన్నతమైన పదం చెప్తున్నాడు క్రైస్తవులైనటువంటి వారు. లోకానికి వెలుగు మీరు అన్నాడు ఆయన. వెలుగు, మీరు లోకానికి వెలుగు. నువ్వు లోకానికి వెలుగా? వెలుగు. నేను నల్లగా ఉన్నాను, ఏం వెలుగులే అనుకుంటున్నావు నువ్వు. నా దగ్గర ఏమీ లేదు, ఏం వెలుగు అనుకుంటున్నావు? వాక్యం లేదు కదా. దేవుని జ్ఞానం ఉంటే మీరు లోకానికి మీరు ఎలా ఉంటారు? వెలుగు. మీరు ప్రకాశించాలి. ఆయన బ్రతుకున్న దినాలలో సువార్తను ప్రకటిస్తూ ప్రాణం పెట్టే ముందు ఆయనకి ఇవ్వబడిన ప్రధాన లక్ష్యం ఏంటంటే సువార్తను ప్రకటించడం. ప్రకటిస్తూ వారిని ఎలా తీర్చిదిద్దుతున్నాడంటే, మీరు టీచర్స్ కావాలి, మీరు బోధించేవారు కావాలి. మీరు లోకానికి మీరు ఎలా ఉండాలంటే వెలుగుగా ఉండాలి. వెలుగు అంటే ఆ వెలుగు. ఏ వెలుగు అంటే సువార్త వెలుగు. సువార్త అనేటువంటి వెలుగు మీలో ఉంటే, ఆ కరెంటు మీలో ఉంటే, ఆ పవర్ మీలో ఉంటే, మీరు వెలిగితే చుట్టూ ఉన్న వారికి వెలుగు. చర్చికి వెళ్తున్నా నీవే తిట్టుకుంటూ చదువుకుంటూ ఉంటే నువ్వు వెలుగా చీకటా చెప్పండి. వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు అని అనుకుంటూ ఉంటావు. ఉదయం లేచిన దగ్గర నుంచి వెలుగా చీకటా నువ్వు? వెలుగా నువ్వు ఎప్పుడైనా విన్నావా? నాదే జీవితంలండి అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అజ్ఞానంగా దేవుడు నాకు ఆ లోకం ఇచ్చేస్తాడని నమ్మేటువంటి అపనమ్మకస్తులు ఉంటారు. అంచేత సువార్త అనే దాని అది ఎలాంటిదంటే ప్రపంచాన్ని వెలిగించేది. నిరాశ నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషిని తమ జీవిత పరమార్థం అర్థమయ్యేటట్లుగా చేస్తే మనిషిని వెలిగించినట్టే. సువార్త ప్రకాశం అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. చక్కని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్వరూపి అయి క్రీస్తు మహిమను కనపరచు సువార్త అనేది ప్రకాశం. సువార్తమైనది ప్రకాశం, బ్రైట్నెస్, మహా వెలుగది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుస్తుంది, క్రీస్తు ప్రేమను కనపరుస్తుంది, క్రీస్తు త్యాగాన్ని కనపరుస్తుంది, క్రీస్తు మరణాన్ని కనులకు కట్టినట్లుగా హృదయానికి అర్థమయ్యే రీతిలో ప్రకాశింపచేస్తుంది. ఏముంది సువార్తలు అంటే చాలా ఉన్నతమైన జ్ఞానం ఉంది. ఆ సువార్త